హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. నేను మీ మనీషా. ఇప్పుడు మనం బ్రతుకుతున్న లైఫ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలుసా? ఒకప్పుడు నెలకి సరిపడా గ్రాసరీస్ కొనేందుకు ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్ తీసుకునే యాప్ ఓపెన్ చేస్తే చాలు 10 నుంచి 30 నిమిషాల్లో గ్రాసరీస్ నుంచి ఫుడ్ వరకు ఈవెన్ చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్ కూడా డోర్ దగ్గరికి వచ్చి ఇచ్చేస్తున్నారు. కానీ ఈ కన్వీనియన్స్ నిజంగా మనకి టైం సేవ్ చేస్తుందా లేక మన డబ్బుల్ని స్లోగా డ్రైన్ చేస్తుందా అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ అనేది కేవలం డెలివరీ మోడల్ మాత్రమే కాదు, ఇది మన షాపింగ్ హ్యాబిట్స్ ని, స్పెండింగ్ ప్యాటర్న్స్ ని, ఈవెన్ సేవింగ్స్ ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. చిన్నప్పుడు అమ్మా నాన్న ఏం చేసేవాళ్ళు, నెలకి కావాల్సిన సరుకుల్ని లిస్ట్ రాసుకొని ఒకేసారి కిరాణా స్టోర్కి వెళ్ళి బడ్జెట్ చూసుకొని షాపింగ్ చేసేవాళ్ళు. అప్పుడు అవసరమైనవే ఎక్కువగా కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఏదైనా చిన్న ఐటెం కావాలి అనుకుంటే వెంటనే యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టేస్తున్నాం. మన కన్వీనియన్స్ కోసం మొదలైన ఈ హ్యాబిట్ ఇప్పుడు డైలీ షాపింగ్ ట్రాప్గా మారిపోతుంది. మన ఇండియాలో 2022 టైంలో ఈ క్విక్ కామర్స్ మార్కెట్ వాల్యూ దాదాపు 150 నుంచి 180 కోట్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ 800 కోట్ల వరకు వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే ఇదేదో టెంపరరీ ట్రెండ్ కాదు, ఇది స్లోలీ మెయిన్ రీటైల్ ఛానల్ గా మారిపోతుంది. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్ లో అయితే పీపుల్ డైలీ లైఫ్ లో పార్ట్ అయిపోయింది. వర్కింగ్ కపుల్స్ కి, బ్యాచులర్స్ కి, బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ సొల్యూషన్ గా అయిపోయింది. బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ టెన్షన్ లేదు, బిల్లింగ్స్ క్యూ లేదు, టైం సేవ్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక హిడెన్ ప్రాబ్లం ఉంది. కన్వీనియన్స్ ఎక్కువైతే స్పెండింగ్ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. స్టడీస్ ప్రకారం ఇప్పుడు ప్లాన్డ్ గా షాపింగ్ కంటే ఇంపల్సివ్ బయింగ్ చాలా ఎక్కువైందంట. అంటే మనకి నిజంగా అవసరం లేకపోయినా అప్పటికప్పుడు కనిపించిన దాన్ని కొనేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం యాప్ ఓపెన్ చేసేది ఒక మిల్క్ ప్యాకెట్ కోసం, కానీ అక్కడ ఆఫర్స్ కనిపిస్తాయి. యాడ్ చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బై 1 get 1 ఫ్రీ, ఓన్లీ 10 minutes లెఫ్ట్. ఇలా చూస్తూ చూస్తూ కార్ట్ వాల్యూ పెరిగిపోతుంది. చివరికి మన అవసరం లేని ఐటమ్స్ కూడా యాడ్ అవుతాయి. ఇదే క్విక్ కామర్స్ కంపెనీస్ వల్ల స్ట్రాటజీ. ఎందుకంటే ఎఫర్ట్ లేదు, ఇన్స్టాంట్ గా డెలివరీ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా 100 నుంచి 300 ఆర్డర్స్ కే ఎక్కువ జరుగుతున్నాయంట. అప్పుడప్పుడు చూస్తే ఇది పెద్ద ఖర్చుగా కనిపించదు, కానీ రోజుకి 2-3 చిన్న ఆర్డర్స్ వస్తే మంత్ ఎండింగ్ కి అదే 5,000 నుంచి 10,000 ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ గా మారిపోతుంది. మెట్రో సిటీస్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మంత్లీ 3,000 నుంచి 7,000 వరకు ఈ క్విక్ కామర్స్ మీద ఖర్చు చేస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదంతా చూసినప్పుడు మనకి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది, చిన్న చిన్న ఖర్చులే పెద్ద సేవింగ్ ని తినేస్తాయి అని. మరొక సైకలాజికల్ పాయింట్ కూడా ఉంది. ఎప్పుడైతే ఒక పని చేయడానికి ఎఫర్ట్ తగ్గుతుందో కన్సంప్షన్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. బయటికి వెళ్ళి కొనాలంటే మనం 2 సార్లు ఆలోచిస్తాం, అవసరమా లేదా అని చెక్ చేసుకుంటాం. కానీ యాప్ లో మాత్రం ఒక ట్యాప్ తో ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. ఇదే రీజన్ వల్ల జనాలు ఇప్పుడు రోజుకు మల్టిపుల్ ఆర్డర్స్ చేస్తున్నారు. ఒకప్పుడు నెలకి ఒకసారి బల్క్ షాపింగ్ ఉండేది, ఇప్పుడు డైలీ మినీ షాపింగ్ అయిపోయింది. ఇది బడ్జెట్ ని స్లోగా డిస్టర్బ్ చేస్తుంది. కానీ క్విక్ కామర్స్ కి పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ఈ ఇండస్ట్రీ వల్ల లాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. టెక్ టీమ్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇలా చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ప్రతి 100 కోట్ల బిజినెస్ కి దాదాపు 60 కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయట. అలాగే లోకల్ బ్రాండ్స్ కూడా ఎక్స్పోజర్ పెరుగుతుంది. స్మాల్ బిజినెస్ కి కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎకనామీ కూడా గ్రో అవుతుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ కపుల్స్ కి, బిజీ ప్రొఫెషనల్ కి ఇది చాలా యూస్ఫుల్ సిస్టమ్ అయింది. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఈ క్విక్ కామర్స్ ఇంకా అగ్రెసివ్ గా గ్రో అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం మెట్రో సిటీస్ లో ఎక్కువగా ఉన్న, త్వరలో టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇది టెంపరరీ ట్రెండ్ కాదు, ఫ్యూచర్ లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోతుంది. కానీ మనం కస్టమర్ గా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కన్వీనియన్స్ బాగానే ఉంది, కానీ అన్నెసెసరీ థింగ్స్ ని బై చేయడం, చాలా వరకు స్పెండింగ్ తగ్గించడం కంట్రోల్లో ఉంచుకోవాలి. సేవింగ్స్ మాత్రం స్లోగా డిసప్పీర్ అయిపోతాయి. మరి మీరు డైలీ లైఫ్లో క్విక్ కామర్స్ యాప్స్ ద్వారా యావరేజ్గా ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నారు? నిజంగా అవసరమైనవే కొంటున్నారా లేక ఆఫర్స్ చూసి ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నారా? మీ ఒపీనియన్స్ని కామెంట్ సెషన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.